వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్నది గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గరలో ఉన్నటువంటి సిఆర్డిఏ రెరా అప్రూవల్ కలిగినటువంటి 50 ఎకరాలు ఓపెన్ ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. పక్కనే రామకృష్ణ ఐటీ టవర్స్, నాగార్జున యూనివర్సిటీ, వెస్ట్ బైపాస్, నేషనల్ హైవే, వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ, నంబూర్ రైల్వే స్టేషన్, రైల్వే జంక్షన్ కాబోతున్నది. ఎలక్ట్రానిక్ సిటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా డెవలప్ చేసేటువంటి 9 సిటీస్లో ఉన్నటువంటి ఒక సిటీ. నిడమర్రు దగ్గరగా ఉంటుంది. 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, ప్రైమ్ లొకేషను, గ్రౌండ్ వాటరు, 60 అడుగుల మెయిన్ రోడ్డు ఆనుకొని స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సౌకర్యంతో చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. గజం 25,000 రూపాయలు. అన్ని 40 అడుగుల సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాలు, ఎంట్రన్స్, ఆర్చి, కస్టమర్ నేమ్ బోర్డ్సు, చిల్డ్రన్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షన్, వాటర్ ట్యాంకు సదుపాయం. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. పక్కనే కేంద్ర మంత్రి పెమ్మసాని గారు 60 ఎకరాలు తీసుకున్నారు ఐటీ డెవలప్ చేయడానికి. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా ఇదే రోడ్లో పొలాలు కొని ఉన్నారు. కాబట్టి ఫాస్ట్గా రీసేల్ వాల్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి క్యాపిటల్ అమరావతికి దగ్గరలో ముందుగా మీరు తెలుసుకోవడానికి. ప్రజా రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోస్తున్న కూటమి ప్రభుత్వం విస్తరణపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా మరో 30,000 ఎకరాలు సమీకరించేందుకు సిద్దమవుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కలున్న గ్రామాల్లో భూ సమీకరణ చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన సిఆర్డీఏ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది. రాజధానిలో ఇటీవల 31,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వివిధ ఏజెన్సీలకు పనులను అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి. రాజధాని పనులు వేగం అందుకోగానే విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. రాజధాని విస్తరణ కోసం మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఇతర ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూ సమీకరణ అవసరమని సిఆర్డీఏ భావిస్తోంది. కోర్ క్యాపిటల్ కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు. భూ సమీకరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను సిఆర్డీఏ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. టెక్నో ఫీజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యాచరణ చేపట్టేలా ప్రభుత్వం సిద్దమవుతోంది. రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు ఇప్పుడు టెండర్లు పిలిచారు.
తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, ఆ తరువాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు.